హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్ ఆంధ్ర వంటలు అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో సండే స్పెషల్గా ఆంధ్ర స్టైల్ మటన్ ముల్కాడ్ కర్రీ చేస్తున్నానండి. సో నిజం చెప్పాలంటే ఈ కర్రీ నేను కూడా ఫస్ట్ టైమే చేస్తున్నాను ఈ కాంబినేషన్లో. కానీ ఫస్ట్ టైం అయినా ఎన్నోసార్లు వండుకుని తిన్నంత టేస్టీగా వచ్చింది. సో మటన్కి ములక్కాడ కలిపి ఇలా కర్రీ చేస్తే రుచి చాలా బాగుంటుంది. సో మరి టేస్టీ ములక్కాడ కర్రీని నేను ఎలా చేశానో లాస్ట్ వరకు చూసేయండి. సో మరి ఇంకెందుకు ఆలస్యం, మన రెసిపీ స్టార్ట్ చేద్దాం. సో ముందుగా కుక్కర్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలి. కొంచెం చిటికెడు పసుపు కూడా వేసుకుని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా వేగేసరికి కర్రీకి బేస్ వస్తుంది. ఈలోపు మనం కర్రీకి కావాల్సిన మసాలాను కూడా రెడీ చేసుకుందాం. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా తీసుకుని పేస్ట్ చేసుకుంటే కర్రీలో అరోమా అలానే టేస్ట్ అనేది కూడా రెండు చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్కి జీలకర్ర, ధనియాలు, గసగసాలు, అల్లం వెల్లుల్లి, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, సో ఈ ఐటమ్స్ అన్నిటిని కూడా మనం మెత్తగా పేస్ట్ చేసుకుని ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కలను కూడా వేసి కొంచెం ఉప్పు వేసుకుని ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు మనం కర్రీలోకి అసలు మెయిన్ ఇంగ్రీడియంట్ మటనే కదా. సో మటన్ని ముందుగానే 2-3 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. లేత మాంసం అయితే కర్రీ ఇంకా మెత్తగా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు మటన్ ముక్కల్ని కూడా ప్యాన్లో వేసి కొంచెం ఉప్పు కూడా వేసి మసాలాలతో బాగా కలుపుకోవాలి. ఇలా మటన్ని ముందుగా మసాలాలతో బాగా వేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. సో మసాలా మటన్ని ముక్కలకు బాగా పట్టిన తర్వాత మన కర్రీకి మంచి రుచి వస్తుంది. ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం వేసేద్దాం. అలానే జీలకర్ర, ధనియాల పౌడర్ కూడా వేసి మీరు ఎంత స్పైసీ కావాలో దానికి తగ్గట్టుగా కారం వేసుకోండి. నేను మంచి స్పైసీగా ఉండేలా కారం వేసుకుంటున్నాను. అలాగే జీలకర్ర, ధనియాల పౌడర్ కూడా మీకు నచ్చినట్టుగా వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు మటన్ను మసాలాతో బాగా మగ్గనివ్వండి. సో ఇప్పుడు ఒకసారి కలిపితే మసాలా కింద అంటుకోకుండా ఉంటుంది. చూడండి, ఇప్పుడు మటన్కి మసాలా బాగా పట్టేసింది కదా. ఇక్కడ నుంచే కర్రీ మంచి రుచి రాబోతుంది. సో ఇప్పుడు ఇందులో సరిపడా నీళ్ళు పోసుకుందాం. మటన్ కాబట్టి బాగా మెత్తగా ఉడికే వరకు ప్రెషర్ కుక్కర్ తీసుకోవాలి. సో మూత పెట్టి ప్రెషర్ వచ్చేంత వరకు ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. సో మూత పెట్టి ప్రెషర్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. మినిమం మటన్ కాబట్టి ఒక 5 విజిల్స్ అయినా వచ్చిన తర్వాత అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మటన్ బాగా ఉడికిందో లేదో చూసుకొని ప్రెషర్ పూర్తిగా పోయిన తర్వాతే కుక్కర్ ఓపెన్ చేసుకోవాలి. సో ఇప్పుడు కుక్కర్ ఓపెన్ చేసి చూడండి, మటన్ ఎంత బాగా ఉడికిందో చూడండి. ములక్కాడ కూడా బాగా ఉడికి మసాలా అంతా చక్కగా పట్టుకుంది. సో ఇప్పుడు గ్రేవీ కొంచెం పలుచగా ఉంది అని అనుకుంటే మూత లేకుండా మరో 2-3 సార్లు సిమ్లో ఉంచి చిక్కగా చేసుకోవచ్చు. ఇలా సిమ్లో ఉడికిస్తే మసాలా ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా కలిసిపోతాయండి. సో ఇప్పుడు ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని చివరిగా ఫ్రెష్గా కట్ చేసిన కొత్తిమీర వేసి కలుపుకుందాం. సో అంతేనండి, మన ఆంధ్ర స్టైల్ మటన్ ముల్కాడ్ కర్రీ రెడీ. చూడటానికి కర్రీ ఎంత బాగుంది.
తింటే కూడా. సో మటన్ మెత్తగా ములక్కాడ బాగా ఉడికి మసాలా గ్రేవీ అయితే అదిరిపోయింది. ఇలాంటి కర్రీ వేడివేడి అన్నంలో తింటే ఆ రుచే వేరండి. అలాగే చపాతీతో కూడా చాలామంది కాంబినేషన్గా తింటారు. సో నిజంగా చెప్పాలంటే నేను ఫస్ట్ టైం చేసినా ఇంత టేస్టీగా వస్తుందని అనుకోలేదు. కానీ రుచి చూసిన తర్వాత ఫస్ట్ టైం చేసినట్లు లేదు. సో మీరు కూడా ఒకసారి ఈ ఆంధ్ర స్టైల్ మటన్ ములక్కాడ కర్రీ తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కూడా కామెంట్లో చెప్పండి. సో ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ ఆంధ్ర రెసిపీస్ కోసం మా ఛానల్ని డిఎస్ ఆంధ్ర వంటలు అండ్ బ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి టేస్టీ రెసిపీతో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు అందరూ హ్యాపీగా ఉండండి, హ్యాపీగా వంట చేసుకోండి. ఉంటానండి, నమస్కారం.